బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో శారీకి ఫాల్ అనేది ఎలా వేసుకోవాలని చూపిస్తానండి. ఇది జార్జెట్ శారీ ఉంటుంది కదండి, దీనికి ఫాల్ వేసుకునేటప్పుడు బాగా జారిపోతూ ఉంటుంది. సో దీనికి ఫాల్ అనేది ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఫాల్ని తీసుకొని వాటర్లో తడిపి ఆరబెట్టేసుకొని ఇట్లా రౌండ్గా చుట్టుకోవాలండి. దీన్ని ఇప్పుడు మన శారీ మీద కుట్టుకునేటప్పుడు జారిపోకుండా ఉండడం కోసము ఇదొక గ్లూని యూజ్ చేస్తున్నాను నేను. ఈ గ్లూని అంటించి శారీ పైన అటాచ్ చేసుకోవడం వల్ల మనం శారీ ఫాల్ అనేది ఈజీగా కుట్టుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఈ శారీకి అదే సీదా ఉల్టా ఉంటుంది కదండి, దాన్ని చెక్ చేసుకొని మనము పెట్టుకోవాలి. ఒక సైడ్ అనేది మనం మామూలుగా మిషన్ కుట్టు వేసుకొని తర్వాత పైన సైడ్ అనేది గమ్ అతికించుకోవచ్చు. అలా కాదు అని అనుకుంటే 2 సైడ్ కూడా ఇలా గమ్ అనేది అతికించేసుకున్నామంటే అంటే ఊడిపోకుండా జారిపోకుండా ఉంటుంది మనకి. అది ఎలా అనేది చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంటుంది కదండి, దాన్ని మనం ఎలా చెక్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ ఏమో ఇలా థిక్నెస్గా ఉంటుంది కలర్ అనేది, బ్యాక్ సైడ్ ఏమో ఇలా కొంచెం లైట్ షేడ్ లాగా వస్తుంది. సో దీన్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ చూసుకొని మనము ఫాల్ అనేది అటాచ్ చేసుకోవాలండి దీనికి. చూడండి ఫ్రెండ్స్, నేను ఒక సైడ్ మిషన్తో స్టిచ్ చేసుకున్నాను అండ్ ఈ పై వైపున గ్లూ అనేది అటాచ్ చేస్తున్నాను. ఇలా అతికించుకోవడం వల్ల మనకు కొంచెం టైం కూడా సేవ్ అవుతుందండి. అందులో ఇవి జార్జెట్ శారీస్ కదండి, జారిపోతూ ఉంటాయి మిషన్ పైన. మనం ఎంత కంఫర్ట్గా పెట్టుకున్నా కూడా ఇవి జారిపోతూనే ఉంటాయి. సో ఇలా గమ్ అతికిచ్చేసి పెట్టామనుకోండి, మనకు జారిపోకుండా చాలా నీట్గా శారీ కూడా ఎక్కడ కుచ్చులు రాకుండా చాలా నీట్గా ఉంటుందండి శారీ. నేను ఈ గమ్ము మొత్తం అతికిచ్చి చూపిస్తాను మీకు. ఇలా ఉంటుందండి. లేకపోతే మనం కుట్టేటప్పుడు మామూలుగా అయితే ఇట్లా పెట్టుకోకపోతే జారిపోవడం వల్ల శారీ అనేది మొత్తము కుచ్చులాగా వస్తుంటుందండి, పై వైపున ఉగ్గులాగా. సో ఇలా వేసుకున్నామంటే చాలా నీట్గా వస్తుంది. ఇలా గమ్ము కాకుండా ఇలా మొత్తము గుండు పిన్నులు కూడా పెట్టుకోవచ్చండి. కాకపోతే గుండు పిన్నులు పెట్టి మనం కుట్టేటప్పుడు అడ్డం వస్తూ ఎలా ఉంటుంది కదండి. సో గమ్ అయితే చాలా ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చండి. ఇది స్టిచ్ చేసి కూడా చూపిస్తాను మీకు ఎలా వచ్చిందనేది. చూడండి, చాలా సింపుల్గా గమ్ అనేది అతికిచ్చేసుకున్నాము. జస్ట్ 2 మినిట్స్లో మనం దీన్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఇది ఇటు సైడ్ ఫస్ట్ అతికిచ్చాను కదా, ఇది అతుక్కుపోయింది. సో మనం ఇప్పుడు ఈజీగా మనం తీసినా కూడా రావట్లేదు చూడండి. సో మనం ఈజీగా ఇప్పుడు దీన్ని స్టిచ్ చేసుకోవచ్చు. అది కూడా మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మెషిన్ మీద ఎలా కుట్టేది చూపిస్తాను. చూడండి, మనం గమ్ స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఇది అనేది జారిపోవట్లేదు, లేకపోతే మామూలుగా అయితే జారిపోతుంటుంది. సో మనం గమ్ అతికించుకున్నాం కదా. సో ఫస్ట్ ఇక్కడ మనం గమ్ అతికించుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, ఇది జారిపోకుండా మనం జస్ట్ ఇట్లా పట్టుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి. చీరని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే అది ఒకవైపు జారిపోతూ అండ్ మనకి ఫాల్ని ఒక సైడు లాగుతూ ఇలా కుట్టుకోవడం చాలా
కంఫర్ట్గా అనిపించదు. సో అందువల్ల గమ్ అనేది యూజ్ చేసి కుట్టుకున్నామంటే చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేనైతే నాకు ఇచ్చే శారీస్ అన్ని నేను ఇలానే స్టిచ్ చేస్తాను. సో ఈ టిప్ మీకు కూడా యూజ్ అవుతుందనేసి నేను వీడియో తీసి పెడుతున్నానండి. చూడండి ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో, చాలా అంటే చాలా నీట్గా వచ్చిందండి. అసలు ఎంత బాగా వచ్చిందని అంటే నేను చాలా వరకు వేసాను శారీస్. సో నాకు ఇప్పుడు వేసింది అయితే చాలా మంచిగా అనిపించింది. సో మీకు కూడా ఈ టిప్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. స్టిచ్ అనేది కూడా చాలా అంటే చాలా నీట్గా, ఎక్కడ కూడా కుచ్చులు అట్లా రాకుండా చాలా నీట్గా వచ్చిందండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.